Okay, so all of you listen. చాలా మంది 10th క్లాస్ తర్వాత చాలా మంది వాళ్ళ కెరియర్లో ఫెయిల్ అవ్వడానికి కారణం, ఓకే, కెరియర్ బిల్డ్ కాకపోవడానికి కారణం ఏంటి అని అంటే దే డోంట్ నో ఏ కోర్స్ తీసుకోవాలో తెలియకపోవడం వల్ల. చాలామందికి మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దే ఓన్లీ నో వెదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ మాత్రమే తెలుసు, మిగతా ఏం తెలియదు. ఓకే, కేవలం కాదు అది మాత్రం రెండు చదివితేనే మా జీవితాలు బాగుంటాయి అనే ఉద్దేశంతో వాళ్ళు చదువుతారు. చాలామంది అదే చదవడం వల్ల జాబ్స్ కొన్ని ఉంటాయి, 1,00,000 మంది అప్లై చేశారు అనుకోండి, సో యూ విల్ నాట్ గెట్ జాబ్. అందుకే చాలామంది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత లేకపోతే మిగతా ఎవరైతే చేస్తూ ఉంటారో చాలామంది ఇంట్లో ఖాళీ కూర్చుంటా ఉన్నారు. ఎందుకు అని అంటే దే డోంట్ నో వాట్ ఈస్ ఆఫ్టర్ 10th అనేది తెలియదు. అయితే వీ విల్ డిస్కస్ నౌ వాట్ ఈస్ ఆఫ్టర్ 10th. సో ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో 10th తర్వాత ఏ టైప్ ఆఫ్ కోర్స్ తీసుకుంటే మీకు ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని బట్టి మీకు ఏ జాబ్ వస్తుంది అనేది చూద్దాం. అయితే ఈరోజు కోర్స్ మాత్రమే నేను చెప్తాను. జాబ్స్ ఇది చదివితే ఏ జాబ్ వస్తుంది అని అంటే అది నెక్స్ట్ క్లాస్లో విల్ డీల్. సో ఇప్పుడు చూడండి, వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th క్లాస్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం తీసుకోవాలి? దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఆర్ దేర్. 10th తర్వాత యూ మే టేక్ ఇంటర్మీడియట్ తీసుకోవచ్చు. అయితే ఇంటర్మీడియట్లో మీరు చూస్తే ఇంటర్మీడియట్ ఈజ్ ఆఫ్ 2 years. 2 years ఉంది ఇంటర్మీడియట్. అండ్ ఇంటర్మీడియట్లో కూడా 3 బ్రాంచెస్ ఉంటాయి. నెంబర్ 1 ఈజ్ సైన్స్ బ్రాంచ్, అండ్ నెంబర్ 2 ఈజ్ కామర్స్ బ్రాంచ్, కామర్స్, అండ్ నెంబర్ 3 ఈజ్ ఆర్ట్స్ బ్రాంచ్. నెంబర్ 3 ఈజ్ ఆర్ట్స్ బ్రాంచ్. ఓకే, సో సైన్స్ బ్రాంచ్లో సో మీకు ఎంపీసీ, బైపీసీ అండ్ ఇంకోటి కూడా ఉంది. అది కొన్ని కాలేజెస్ ఆఫర్ చేయవు, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అట్లాంటి దాంట్లోనే ఉంటుంది. అదేంటంటే లైబ్రరీ సైన్స్ అన్నమాట, లైబ్రరీ సైన్స్. ఓకే, ఎంపీసీ, బైపీసీ, ఇంకోటి ఏంటి లైబ్రేరియన్. ఎలా తయారవుతారు తెలుసా? లైబ్రేరియన్ ఉంటాడు. మొత్తం లైబ్రరీ అంతా, యూనివర్సిటీకి సంబంధించిన లైబ్రరీ అంతా ఆయన చేతిలో ఉంటుంది. దోస్ హూ హ్యావ్ డన్ దిస్ లైబ్రరీ సైన్స్. ఓకే, యా. సో ఇంకోటి అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏ బుక్ ఎక్కడ పెట్టాలో వాళ్ళకి మాత్రమే తెలుసు. అదే మనలాంటి వాళ్ళు చేయలేరు. మీరు బాగా గమనిస్తే సైన్స్ బుక్స్ అన్నీ ఒక చోటు ఉంటాయి, ఆర్ట్స్ బుక్స్ అన్నీ ఒక చోటు ఉంటాయి. చాప్టర్ వైజ్గా వాళ్ళు డిఫైన్ చేసి ఈ చాప్టర్కి సంబంధించిన బుక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఎలా డిఫైన్ చేస్తారు? దే నో దిస్ లైబ్రరీ సైన్స్. ఓకే, యా. సో దాని తర్వాత కామర్స్ బ్రాంచ్ ఇంకోటి. సైన్స్ బ్రాంచ్లో 3, ఎంపీసీ, బైపీసీ, లైబ్రరీ, అండ్ కామర్స్ బ్రాంచ్లో సిఈసి అనేది ఉంటుంది, కామర్స్ బ్రాంచ్. ఓకే, ఇంటర్మీడియట్లో ఇది కూడా 2 years. యా, సిఈసి, రైట్. సివిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, ఓన్లీ అవి మాత్రమే ఉంటాయి. తర్వాత ఆర్ట్స్ బ్రాంచ్ ఒకటి ఉంది. ఆర్ట్స్ ఇంటర్మీడియట్లోనే ఆర్ట్స్ బ్రాంచ్ ఉంది. దీంట్లో ఎంఈసి ఉంటుంది, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. ఓకే, మ్యాథ్స్ ఉంటుంది, ఎకనామిక్స్, కామర్స్. అండ్ ఇంకోటి కూడా ఉంది, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ కామర్స్ ఆర్ సివిక్స్. ఓకే, హెచ్ఈసి అది, హెచ్ఈసి. ఓకే, ఇవన్నీ ఏంటి అంటే దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు ఇంటర్మీడియట్ బ్రాంచ్. ఇంటర్మీడియట్లో ఇవన్నీ తీసుకోవచ్చు. కేవలం ఎంపీసీ, బైపీసీ మాత్రమే కాదు, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, రైట్. తర్వాత ఇంకోటి ఏంటి అంటే మీకు ఒకవేళ ఇంటర్మీడియట్ ఇష్టం లేకపోతే యూ కెన్ టేక్ పాలిటెక్నిక్ కూడా చదవచ్చు. అయితే పాలిటెక్నిక్ ఏంటి అంటే 3 years కోర్స్ అది పాలిటెక్నిక్. అయితే పాలిటెక్నిక్లో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, అండ్ దిస్ పాలిటెక్నిక్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫౌండేషన్ అనమాట ఇది. సో దీంట్లో పాలిటెక్నిక్లో యూ కెన్ టేక్ వెదర్ మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, EEE, ఐటీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. యూ కెన్ టేక్ బయోటెక్నాలజీ. ఓకే, బయోటెక్నాలజీ కోర్స్ ఉంది. ఆర్ యూ కెన్ టేక్ ఎలక్ట్రికల్,
కెమికల్, ఏరోనాటికల్ ఓకే. తర్వాత అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కూడా ఉంది. అగ్రికల్చర్ ఇంజనీరింగ్, మీరు ఎప్పుడైనా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి అగ్రికల్చర్లో వాట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ టు బి యూజ్డ్, దాంట్లో ఏ టైప్ టెక్నాలజీ పెరిగింది కదా, సో అవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఓకే, అర్థమవుతుందా? తర్వాత ఆర్కిటెక్చర్, దట్ ఈస్ ఇంజనీర్. ఆర్కిటెక్చర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిల్డింగ్ కట్టాలనుకోండి, సో అప్పుడు ఆర్కిటెక్చర్ ఇంజనీర్ రావాలా, వాడు డిసైడ్ చేస్తాడు ఎట్లా ఉండాలా, ఇక్కడ ఎన్ని రూమ్స్ ఉండాలి, ఇక్కడ ఎన్ని రూమ్స్ ఉండాలా, ఎక్కడ పిల్లర్స్ ఉండాలా, ఎన్ని పిల్లర్స్ ఉండాలా, ఇవన్నీ డిఫైన్ చేసేది ఎవరంటే వీడు తక్కువ జీతంగా చాలా ఎక్కువ వస్తుంది, ఏం చేయడు, ఒక డిజైన్ మాత్రం చేస్తాడు అంతే, ఏం చేయడు, కట్టను కూడా కట్టడు, కేవలం కూర్చొని డిజైన్ చేస్తాడు, మీతో మీరు ఎంత ఖర్చు పెట్టగలరు అని, దాని తర్వాత డిజైన్ చేసి ఇస్తాడు, కట్టేవాళ్ళు డిఫరెంట్ ఉంటారు. ఇంజనీరింగ్ అర్థమని చెప్పేది. బయోమెడికల్ ఇంజనీరింగ్, మెరైన్ టెక్నాలజీ, ఓకేనా, మైనింగ్ టెక్నాలజీ, మైనింగ్ తెలుసు కదా, మైనింగ్, లెదర్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, పెట్రోలియం టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ, రబ్బర్ హౌ మెనీ ఆర్ దేర్. అయితే మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని కాలేజెస్ కొన్ని మాత్రమే ఆఫర్ చేస్తాయి, అన్ని ఆఫర్ చేయి. మీకు ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టి మీరు ఏ కాలేజ్లో ఏది ఉంది అనేది చూసుకొని మీరు చేయాలి. అర్థమవుతుందని చెప్పింది. సో అంటే ఇంకోటి ఏంటంటే ఈ పాలిటెక్నిక్ అనేది ఎప్పుడు ప్రైవేట్ కాలేజెస్లో కాకుండా ఐ విల్ సజెస్ట్ దట్ యూ డూ ఇన్ యూనివర్సిటీస్, పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో అనుకోండి, వరంగల్లో ఒక యూనివర్సిటీ ఉంది. ఓకేనా, వరంగల్లో యూనివర్సిటీ ఉంది, హైదరాబాద్లో యూనివర్సిటీ ఉంటుంది అన్నమాట. అర్థం, హైదరాబాద్ యూనివర్సిటీ, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ, ఇట్లా పెద్ద పెద్ద దాంట్లో చేయాలి, అప్పుడు మాత్రమే ఆ యూనివర్సిటీస్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా, అయితే ప్రైవేట్ కాలేజెస్లో మీరు వెళ్తే ప్రైవేట్ కాలేజెస్లో కొన్ని సో దే విల్ హ్యావ్ ఓన్లీ సమ్. సో ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు, మీకు పాలిటెక్నిక్ ఇష్టం లేదు, ఇంటర్మీడియట్ ఇష్టం లేదు, దెన్ యూ హ్యావ్ వొకేషనల్ కోర్స్, ఐటీఐ అంటారు దాన్ని, ఐటీఐ వొకేషనల్ కోర్స్. అదేంటి అంటే 2 years మాత్రమే ఉంటుంది, ఓన్లీ 2 years. దీంట్లో ఏం నేర్పిస్తారంటే వాళ్ళు ఫిట్టర్, ఏదైనా ఫిట్ చేయడానికి అది నేర్పిస్తారు వాళ్ళు. ఓకే, కంప్యూటర్ నేర్పిస్తారు దాంట్లో. తర్వాత సివిల్ డ్రాప్మ్యాన్, ఓకేనా. తర్వాత మెకానికల్లో ఇగో రేడియో టీవీ, అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ అది నేర్పిస్తారు. మోటార్ వెహికల్, డీజిల్ మెకానిక్, మెరైన్ మెకానిక్, ఇవన్నీ నేర్పిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైల్వే దాంట్లో జాబ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలంటే డీజిల్ మెకానిక్ కావాలి. ఆ డీజిల్ మెకానిక్ అంటే మామూలు మెకానిక్ బయట నేర్చుకుని అది కాదనమాట, కొంచెం సిస్టమేటిక్గా. సో ఆల్ ప్యాసింజర్స్ విల్ బి డిపెండింగ్ ఆన్ యూ కాబట్టి, సో నీట్గా ఇంజన్ ఎంత వర్క్ అవుతుంది అంతా ఎవరికి తెలిసి ఉంటుంది, ఎవడు పడితే వాళ్ళకి తెలియదు. ఆ డీజిల్ మెకానిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది. అది అర్థమవుతుంది చెప్పింది. సో మెనీ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఇంకోటి అంటే ఎలక్ట్రీషియన్, పెద్ద అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్లో కరెంట్ మనం ఏం చేయాలంటే కనెక్షన్ చేయాలి, ఎలక్ట్రీషియన్ అని అంటారు. ఇదంతా డిజైన్ చేసేది ఎవరంటే ఇడే, అపార్ట్మెంట్ అంతా. అర్థమవుతుంది చెప్పేది. తర్వాత ప్లంబర్, తెలుసు కదా ప్లంబర్, ఎలక్ట్రీషియన్ ఒకటైతే దాని తర్వాత ప్లంబర్. తర్వాత సర్వేయర్ ఎలా సర్వే చేయాలా దీంట్లో నేర్పిస్తారు. ఎలక్ట్రికల్, తర్వాత మెషిన్ అండ్ టూల్స్ వీటి దగ్గర ఉండాలి. తర్వాత వెల్డర్, తర్వాత ఫైర్ మ్యాన్, తర్వాత కుక్కరీ అని అంటే వంట చేసేవాడు, తర్వాత పెయింట్ టెక్నాలజీ. ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్ తెలుసా ఇవి. దీస్ ఆర్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్. ఇవి చదివితే గవర్నమెంట్ జాబ్స్లో మాకు ఇవి కావాలా వీడు కావాలా అని కోరుతారు వాళ్ళు. దెన్ మీరు ఐటీఐలో ఏదో చేశారనుకోండి, అక్కడ వెల్డర్ అని ఉందనుకోండి, యూ కెన్ అప్లై దట్, యూ విల్ గెట్ గవర్నమెంట్ జాబ్. అర్థమవుతుందా చెప్పేది. ఇది వొకేషనల్ కోర్స్. ఇది ఏంటంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది, చాలా డెడ్ ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో ప్రాక్టికల్స్ ఉంటాయి, చాలా చాలా మంచిగా చదవచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ ఏంటి, ఒకటి ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ,
అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొకటి కూడా ఉంది, అదేంటి అంటే పారామెడికల్ అనే ఒక బ్రాంచ్ ఉంది 10th తర్వాత. పారామెడికల్, కొంతమంది ఎంబీబీఎస్ చేయలేని వాళ్ళు, డాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళు చేయలేని వాళ్ళు, దే కెన్ గో ఫర్ పారామెడికల్. సో ఈ పారామెడికల్లో ఈ కోర్స్ ఏంటంటే 3 years కోర్స్ అనమాట ఇది పారామెడికల్. ఓకే, సో దీంట్లో చూడండి, దీంట్లో కొన్ని ఉన్నాయి, డిఎల్ఎంటి, డిహెచ్ఎఫ్ఎం, తర్వాత డిఓఏ, తర్వాత డిఓటి, హెల్త్ ఇన్స్పెక్టర్, తెలుసా మీకు హెల్త్ ఇన్స్పెక్టర్? ఓకే, అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కరోనా వచ్చినప్పుడు, కరోనా, సో రోడ్ల మీద బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ ఉంటారు. ఆ చల్లేదానికి వాళ్ళని ఆ వర్కర్స్ని పంపించిన వ్యక్తి ఒకడు ఉంటాడు అనమాట. ఈజ్ ద ఆఫీసర్, శానిటరీ ఇన్స్పెక్టర్. అర్థం అవుతుందా? గవర్నమెంట్ జాబ్ ఇది. హెల్త్ ఇన్స్పెక్టర్, పారామెడికల్, ఇవన్నీ కేవలం ఇవి మాత్రమే ఉన్నాయి. చూడండి చాలా ఉన్నాయి. దీస్ ఆర్ గవర్నమెంట్ జాబ్స్. అయితే చాలా మంది అప్లై చేసే దేనికి అప్లై చేస్తారు? ఆ రెండే. ఇవన్నీ ఖాళీ. ఎవరికి వస్తుంది జాబ్ ఈజీగా? ఎవరికి వస్తుంది ఈజీగా జాబ్? ఎవరికి వస్తుంది? వీరికి ఎవరు పోటీ ఉండదు, వీళ్ళకి ఎవరు పోటీ ఉండదు. కొంతమందికి అసలు ఇది ఉందని తెలీదు, పోటీ ఉండదు కాబట్టి వాళ్ళు ఈజీగా జాబ్ సంపాదించుకోగలరు. అర్థమవుతుందా చెప్పేది మీకు? దిస్ ఇస్ పారామెడికల్. అండ్ ఇంకోటి ఏంటి, షార్ట్ టర్మ్ కోర్స్ ఆఫ్టర్ 10th class, 6 months కోర్స్ ఆర్ 1 year కోర్సులు ఉంటాయి కొంతమంది. సో అదేంటంటే డిటిపి, డిటిపి తెలుసు కదా, డిటిపి, తర్వాత పీజీడిసి సిఏ, తర్వాత టాలీ, ఇంటర్నెట్, గ్రాఫిక్స్, యానిమేషన్, తర్వాత వెబ్ డిజైనింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇట్లాంటివన్నీ షార్ట్ టర్మ్ కోర్సులు అన్నమాట గవర్నమెంట్ జాబ్స్కి. సో డిపిటి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంటర్నెట్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే యానిమేషన్ ఏమైనా కోర్స్ చేశారా, సర్టిఫికేట్ కోర్సు అని అడిగారు అనుకోండి, మీరు ఆ సర్టిఫికేట్ పెట్టి యూ కెన్ గెట్ గవర్నమెంట్ జాబ్స్. సింపుల్ సింపుల్, ఈజీగా జాబ్ చేసుకునే విధానం ఇవ్వండి. See how many branches are there? Intermediate, polytechnic, ITI, paramedical and short term courses. అయితే ఇవన్నీ మీరు చదివిన తర్వాత సో ఎగ్జామినేషన్స్ మీరు రాయాల్సి వస్తుంది. ఒకవేళ పాలిటెక్నిక్ ఇది చేయాలనుకుంటే యూ హ్యావ్ టు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అర్థమవుతుంది చెప్పేది. అండ్ పాలిటెక్నిక్ www.tspolytechnic.nic.org రాయాలి. ఓకేనా? ఒకవేళ ఏపీ అయితే ఏపీ. ఓకేనా? తర్వాత ఒకవేళ మీరు ఇది చేయాలనుకుంటే పారామెడికల్ ఇట్లాంటివన్నీ నేను చెప్పాను కదా, ఇవి చేయాలనుకుంటే యూ హ్యావ్ టు రైట్ ఏపీ ఆర్జేసీ ఆర్ టీఎస్ ఆర్జేసీ. ఆ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. అర్థమవుతుంది మీకు చెప్పింది? 10th తర్వాత ఉంటే ఎగ్జామ్స్ ఇవి వేస్ట్ చేసుకోవద్దని రాయండి. దాన్ని రాస్తే మీకు అర్థమవుతుంది. ఏదో దాంట్లో వెళ్ళిపోండి, ఈజీగా జాబ్ చేసుకోవచ్చు. తర్వాత దీనివల్ల గవర్నమెంట్ జాబ్ చూడండి, విఆర్ఏ దగ్గర విఆర్ఓ ఉంటుంది కదా, విఆర్ఏ. తర్వాత మిలిటరీ, మీరేమో ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి సపోర్ట్ చేసే ఒక వ్యక్తి ఉండాలి వెనకాల. అర్థమవుతుందా? వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇవన్నీ కోర్స్ చేసిందా. తర్వాత ఒకవేళ ఫీమేల్ అయితే ఏడబ్ల్యూ, ఓకే, అసిస్టెంట్ వార్డెన్ అట్లాంటిది అనమాట. తర్వాత డ్రైవింగ్ పోస్ట్, కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీ ఉన్నాడు అనుకో, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నాడు అనుకో, వాడికి గవర్నమెంట్ అంటే ఈ కోర్స్ చేసిన వాడే కావాలా. అర్థమవుతుందా? సర్టిఫికేట్, గవర్నమెంట్ సర్టిఫికేట్ కావాలి. దెన్ దే విల్ సీ ఫర్ దోస్ హూ హ్యావ్ డన్ దిస్ కోర్సెస్. గవర్నమెంట్ జాబ్, డ్రైవింగ్, అయితే హ్యాపీ లైఫ్. దాంతో పాటు పిఎఫ్, ఎక్స్ట్రా అవన్నీ చాలా వస్తాయి అన్నమాట జీతంతో పాటు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, మీరు కేవలం ఇది మాత్రమే ఉన్నాయి మిగతావి లేవు అని అనుకోవద్దండి. సో మెనీ ఆర్ దేర్. ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత, క్లాస్ అయిపోయిన తర్వాత ఈ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇంటికి పోయిన తర్వాత ఇంకొకసారి వినండి. ఇంకొకసారి విని మీకు దీంట్లో ఏముంది ఇంట్రెస్ట్, దీనికి సంబంధించిన కాలేజెస్ ఏమున్నాయి, ఓకేనా, దాంట్లో టైప్ చేయండి. మీ తెలంగాణలో ఏమన్నా ఉన్నాయా, హైదరాబాద్లో ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఏపీలో ఏమైనా ఉన్నాయా, దానికి ఏం ఎగ్జామ్ రాయాలి నేను, అవన్నీ సెర్చ్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు గవర్నమెంట్ జాబ్ ఏమొస్తుంది లింక్ చేసి ఏం చేయాలి సెర్చ్ చేసిన తర్వాత దెన్ యూ గో ఫర్.
ఇంకోటి కూడా చాలా ముఖ్యం ఏంటంటే కేవలం సెర్చ్ చేస్తే సరిపోదు, 10th లో కూడా మంచి మార్కులు రావాలి. 10th లో కూడా మంచి మార్కులు మీకు సంపాదించుకుంటే దెన్ ఈజీగా కోర్సెస్ ఈజీగా వచ్చేస్తాయి. ఆర్ఎల్స్ మీరు చాలా కష్టంలో పడతారు. ఈ రోజుల్లో ఎంపీసీ బైపీసీ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరు ఒకటే కాదు, కుప్పలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే. సో అందరూ ఒక పోస్ట్, డాక్టర్ పోస్ట్ ఉంటుంది, 1,00,000 మంది అప్లై చేస్తే ఎవరికి వస్తుంది? దాంట్లో అందరికీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎవరికి వస్తుంది దాంట్లో? దే విల్ పికప్ లాటరీ సిస్టమ్ అన్నమాట. మెరిట్ మీద కాదు, దాంట్లో చీటీలు వేసేసి లేకపోతే లాటరీ ఎవరికి వేస్తే లేకపోతే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి వచ్చేస్తాయి. సో కాబట్టి ఈ రోజుల్లో అట్లా అయిపోయింది. కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి, దాన్ని చేయండి. దాన్ని చేస్తే మీకు ఈజీగా జాబ్స్ వస్తాయి. అర్థమవుతుంది చెప్పేది మీకు? ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్? రైట్.